to all of you. This is Uday Lakshmi, lecturer in commerce. I teach the subject is auditing for final BCom occasional A section and B section, only for English medium. Okay, now we are discussing about the topic of audit notebook. Audit notebook ante enti? First of all, audit notebook is a diary or register for all doubtful queries and difficulties and errors. So the use of notebook is to note down various points which need to be either clarified with the client or the chief auditor. అంటే ఏంటమ్మా ఇక్కడ ఆడిట్ నోట్బుక్ అనేది ఒక డైరీ ఆర్ రిజిస్టర్. ఎవరు మెయింటైన్ చేస్తారంటే మెయింటైన్డ్ బై ఆడిట్ స్టాఫ్ అనమాట. ఆడిట్ స్టాఫ్ ఫర్ ది పర్పస్ దేనికోసం నోట్ చేస్తారంటే నోట్ ద ఎర్రర్స్ అండ్ డౌట్ఫుల్ క్వరీస్ అనమాట. ఆడిట్ రిపోర్టు చేసుకునేటప్పుడు ఎప్పుడైతే వెరిఫికేషన్స్ చేస్తూ ఉంటారో అకౌంట్స్లో, దాంట్లో ఏమైనా ఎర్రర్స్ రైజ్ అయినా, ఏమైనా డౌట్ఫుల్ క్వరీస్ వచ్చినా, డిఫికల్టీస్ వచ్చినా, ఏ వచ్చినా దాంట్లో ఫస్ట్ మెన్షన్ చేస్తారనమాట. ఈ ఆడిట్ నోట్బుక్లో రికార్డ్ చేస్తారు. ఎప్పుడైతే అక్కడ రికార్డ్ చేస్తారో లాస్ట్లో ఆడిట్ రిపోర్టు జరుగుతున్నప్పుడు ఏమేమి డౌట్స్, ఎర్రర్స్ అనేవి రైజ్ అయినాయో దీన్ని బేస్ చేసుకుని ఆడిట్ రిపోర్ట్ అనేది తిరిగి చేస్తారనమాట. ఓకే, ద నెక్స్ట్ పాయింట్ చూడండి. ద నోట్బుక్ ఆడిట్ నోట్బుక్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ రికార్డింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఆడిటర్స్ రిపోర్ట్ అనమాట. అంటే ఏంటి, ఆడిట్ నోట్బుక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా రికార్డ్ చేస్తారు. లైక్ ఎలాంటివి అంటే, ఇప్పుడు ఎర్రర్స్ ఉన్నాయి, డౌట్ఫుల్ క్వరీస్ ఉన్నాయి, ఇంకా ఏమన్నా ఆడిట్లో జరిగినప్పుడు ఏమన్నా సపోజ్ తప్పులు, ఏమన్నా ఫ్రాడ్స్ కానీ ఏమన్నా జరిగినా, లేకపోతే పర్చేజెస్లో కానీ సేల్స్లో కానీ ఎక్కువగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా యాడ్ అయిన దాన్ని ఈ ఆడిట్ నోట్బుక్లో ఫస్ట్ నోట్ చేయడం వల్ల వాళ్ళకి ఏ పాయింట్ అనేది అక్కడ రైజ్ అయింది అనేది దీన్ని చెక్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ది బ్రాడ్లీ అబౌట్ ద ఆడిట్ నోట్బుక్. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్స్ ఆఫ్ అన్ ఆడిట్ నోట్బుక్. అసలు ఆడిట్ నోట్బుక్లో ఏమేమి కంటెంట్స్ అనేది రికార్డ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్డ్. అంటే ఏంటి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ కూడా ఇందులో మెయింటైన్ చేస్తారంట. ఆడిట్ నోట్బుక్లో అన్ని బుక్స్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ని కానీ, లేకపోతే ఏదైనా పాయింట్స్ రైజ్ ఉన్నాం కదా, ఇప్పుడు ఎర్రర్స్ కానీ, క్వరీస్, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, నెక్స్ట్ ఏదైనా స్టాక్కి సంబంధించి కానీ, శాలరీస్కి సంబంధించి కానీ, ఏదైనా ఇలాంటి ఏ క్వరీస్నైనా సరే ఆల్ టైప్స్ ఆఫ్ ఇస్తారనమాట. సో నెక్స్ట్, ద నేమ్స్ అండ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫీసర్స్. అంటే ఏంటి, ఇక్కడ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ప్రిన్సిపల్ ఆఫీసర్స్ అంటే ఏంటి, కంపెనీ యొక్క ఆఫీసర్స్ యొక్క డ్యూటీస్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఇందులో నోట్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ద పర్టికులర్స్ ఆఫ్ మిస్సింగ్ రిసిప్ట్స్ అండ్ ఓచర్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ద పర్టికులర్స్ ఆఫ్ మిస్సింగ్ రిసిప్ట్స్ అండ్ ఓచర్స్. అంటే రిసిప్ట్స్లోని, ఓచర్స్లోని ఇంపార్టెంట్ అయిన పర్టికులర్స్ అన్నిటినీ కూడా ఇందులో నోట్ చేస్తారనమాట. నోట్ చేసుకుని ఉండడం వల్ల మళ్ళీ నెక్స్ట్ రిపోర్ట్ తయారు చేసినప్పుడు వీటిని వెరిఫై చేసి దాన్ని బట్టి ఆడిట్ రిపోర్ట్ అనేది తయారు చేస్తారనమాట. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్ డిటెక్టెడ్. అంటే ఏదన్నా క్లరికల్ డిపార్ట్మెంట్లో ఏదైనా మిస్టేక్స్ జరిగినా, ఏదైనా ఎర్రర్స్ రైజ్ అయినా వాటిని ఇక్కడ రాసి దాన్ని వెరిఫై చేసి మళ్ళీ ఆడిట్ రిపోర్ట్ జరిగినప్పుడు ఆ రిపోర్ట్లో ఇవి మెన్షన్ చేస్తారనమాట. మిస్టేక్స్ కానీ, ఎర్రర్స్ కానీ, ఫ్రాడ్స్ కానీ ఏమన్నా జరిగినప్పుడు ఈ ఆడిట్ నోట్బుక్లో రాయడం వల్ల ఏది రైజ్. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ద పాయింట్స్ కాలింగ్ ఫర్ క్లారిఫికేషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్.
ఈ పాయింట్స్ అన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి అంటే క్లారిఫికేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. ఫస్ట్ క్లారిఫికేషన్ అనేది జరగాలి. ఎప్పుడు ఆడిట్ రిపోర్ట్ ఆడిట్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు అసలు ఏమేమి పాయింట్స్ రేజ్ అయినాయి, మిస్టేక్స్ జరిగినాయి, ఎర్రర్స్ జరిగినాయి, లేకపోతే ఏదన్నా కంపెనీకి స్టాక్ సంబంధించి ఏమైనా జరిగినాయి, ఇవన్నీ కూడా ఈ ఆడిట్ నోట్బుక్లో ఒక పాయింట్ వైజ్ రాయడం వల్ల అసలు ఎక్కడ ఏది రేజ్ అయింది అనేది తెలుస్తుంది అనమాట. అప్పుడు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ దట్టు ఈ నోట్బుక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంపెనీ స్టాఫ్కి, కంపెనీ మేనేజ్మెంట్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడానికి ఈ ఆడిట్ నోట్బుక్ ఉపయోగపడుతుంది అనమాట. సో క్లారిఫికేషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా దీనివల్ల యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ద పాయింట్స్ డిజర్వింగ్ ద అటెన్షన్ ఆఫ్ ది ఆడిటర్. అంటే ఏంటి? ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆడిటర్ యొక్క నిబద్ధతకి ఒక ఉదాహరణ అనమాట. ఒక నిబద్ధత, ఆయన వర్క్ కంప్లీట్గా జరగడానికి ఈ ఆడిట్ నోట్బుక్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేరియస్ టోటల్స్ అండ్ బ్యాలెన్సెస్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్ బుక్స్ ఉంటాయి కదా, అందులో ఉన్న టోటల్స్, బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఇందులో నోట్ చేస్తారనమాట. సపోజ్ ఒక పర్చేస్ బుక్ ఉందనుకోండి, అది మొత్తం ఇయర్ ఎండింగ్లో ఎంతవరకు వచ్చింది, ఆ టోటల్లో ఆ బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా ఒక పర్చేజెస్ అని పెట్టి దాన్ని టోటల్ ఎంత, బ్యాలెన్స్ ఎంత అనేది నోట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ సేల్స్ ఎంత, లేకపోతే స్టాక్ ఎంత ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్, అలాగే క్లోజింగ్ బ్యాలెన్సెస్, ఇవన్నీ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత దాని టోటల్స్, బ్యాలెన్సెస్ అని ఇందులో నోట్ చేయడం వల్ల దీన్ని చూసి ఆడిట్ రిపోర్టు తయారు చేసినప్పుడు ఈ ఆడిట్ నోట్బుక్ అనేది యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకేమేమి ఉంటాయి అంటే, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ ది మినిట్స్ అండ్ కాంట్రాక్ట్స్. ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ ది మినిట్స్ అండ్ కాంట్రాక్ట్స్. ఇంకేమన్నా కాంట్రాక్ట్స్లో ఏమన్నా ఇంక్లూడ్ అయ్యి ఉందా లేదా కంపెనీ అనేది చూసి అలాంటివన్నీ ఏమన్నా ఉంటే ఇందులో నోట్ చేస్తారనమాట. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ద పాయింట్స్ టు బీ పార్ట్ ఆఫ్ ది ఆడిటర్స్ రిపోర్ట్. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆడిటర్స్ రిపోర్ట్ ఎప్పుడైతే తయారు చేస్తారో, ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తూ ఉంటారో అవన్నీ కూడా ఒక పార్ట్ అనమాట. ఈ ఆడిట్ నోట్బుక్ ఒక పార్ట్ కింద యూజ్ అవుతుంది. ఎందుకంటే మొత్తం ఒక కంపెనీ యొక్క అకౌంట్స్ అన్నీ కూడా ఎప్పుడైతే వెరిఫై చేసి ఒక క్లారిఫికేషన్స్కి వచ్చిన తర్వాత ఏమేమి పాయింట్స్ ఇందులో రేజ్ అయినాయో అవన్నీ ఒక నోట్బుక్ పెట్టి అందులో ఒక రాసుకోవడం వల్ల ఆడిటర్ యొక్క పని సులభతరం అవుతుందన్నమాట. ఎందుకంటే ఇందులో అన్ని బుక్స్ తిరగవేయాల్సిన అవసరం లేకుండా ఈ ఆడిట్ నోట్బుక్ని పక్కన పెట్టుకుని ఇందులో ఏ పాయింట్స్ రేజ్ అయినాయి అనేది చూసుకుని ఆడిట్ రిపోర్ట్ అనేది తయారు చేసినప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఆడిటర్ రిపోర్ట్కి ఇది బాగా యూజ్ అవుతుంది ఆడిట్ నోట్బుక్ అనేది. సో ఆడిట్ నోట్బుక్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ ది ఆడిటర్స్ రిపోర్ట్ అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ లాస్ట్ వన్, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ది ఆడిట్. ఇంకా ఈ ఆడిట్ నోట్బుక్లో ఏమేమి రాస్తాము అంటే, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటే ఏమని చెప్పానమ్మా, లాస్ట్ క్లాస్లో ఆడిట్ ప్రోగ్రాంలో చెప్పాను కదా. అంటే ఎప్పుడు ఆడిట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది అనేది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అని చెప్పాను. ఆ డేట్ని మెన్షన్ చేస్తాం. సపోజు మార్చ్ 31st ఫినాన్షియల్ ఇయర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు April 1st, 2nd, 3rd ఎప్పుడైతే ఆడిట్ ప్రోగ్రాము స్టార్ట్ అయిందో ఆ డేట్ని మనం అక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. సో అది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్. అండ్ కంప్లీషన్ ఆఫ్ ది ఆడిట్ అది ఎప్పుడు జరుగుతుందని చెప్పానమ్మా. కంప్లీషన్ అనేది ఎప్పుడు కూడా మనం చెప్పలేం. ఇట్స్ డిపెండ్ అపాన్ ది కంపెనీస్ సైజ్ ఆర్ కంపెనీస్ అకౌంట్స్ అనమాట. సో అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది దానికి ఒక బ్లాంక్ ఉంచుకుని ఆ కంప్లీట్ అయిన డేట్ని తర్వాత మెన్షన్ చేస్తారు. సో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటే ఎప్పుడు ఆడిట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అది రాస్తారు. అండ్ కంప్లీషన్ ఆఫ్ ది ఆడిట్ అంటే ఎప్పుడు రాస్తారు, కంప్లీట్ ద ఆడిట్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఆ కంప్లీషన్ ఆఫ్ ది ఆడిట్ అనేది డేట్ అనేది అక్కడ మెన్షన్ చేస్తారు. సో దీస్ పాయింట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఆడిట్ నోట్బుక్ అనమాట. ఈ కంటెంట్స్ అన్నీ కూడా ఆడిట్ నోట్బుక్లో నోట్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇది ఆడిటర్ రిపోర్ట్ తయారు చేసినప్పుడు ఎక్కువ యూజ్ఫుల్గా ఉంటుంది, ఆడిటర్ యొక్క పనిని సులభతరం చేస్తుంది. ఆడిట్ నోట్బుక్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఆడిటర్స్ రిపోర్ట్.